వీకెండ్ వస్తే చాలు నాన్ వెజ్ రెసిపీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ప్లాన్ చేసుకుంటాం. నేను చూపించే ఈ స్టార్టర్ రెసిపీ మీ లిస్ట్లో యాడ్ చేసి నెక్స్ట్ వీకెండ్ ట్రై చేయండి. మ్యాడ్ ఉంటుంది టేస్ట్ మాత్రం. రెసిపీ కోసం 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు నీటితో కడిగి ఒక బౌల్లోకి వేసి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ స్టార్చ్ వేసుకొని దానికి తగినంత ఉప్పు వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండి చికెన్ ముక్కకి పట్టుకునేలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి. ఇలా చేస్తే ముక్క ఫ్రై చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుంది. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే డీప్ ఫ్రై కోసం నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తే బెటర్. చికెన్లో కలిపిన పిండి మొత్తం ప్యాన్కి అంటుకొని పోతుంది. స్టార్టర్ ప్రిపరేషన్లో సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం బటర్ వేసి అది కరిగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, నిలువుగా చీల్చుకున్న ఒక పచ్చిమిర్చి యాడ్ చేసి లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులో డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, మనం కొరియండర్ చికెన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కొత్తిమీర ఎక్కువగానే పడుతుంది. కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని 1 బౌల్ వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక అవైలబుల్గా లేకపోతే దీని ప్లేస్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని 1 కప్పు యాడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇదే టేస్ట్ వస్తుంది. ఫ్రెష్ క్రీమ్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా చేస్తే వేడివేడిగా ఈ స్టార్టర్ రెడీ అవుతుంది. స్టార్టర్ వేడిగా ఉన్నప్పుడు తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.